ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 7 గంటలుగా హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. కేసులో సాక్షిగా పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచడంపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 7 గంటలుగా హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. కేసులో సాక్షిగా పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచడంపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే 7 గంటలుగా హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. కేసులో సాక్షిగా పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచడంపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హరీష్ రావు గారు గడిచిన 2 సంవత్సరాల కాలంలో అనేక స్కాములు, కుంభకోణాలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల సహకారంతో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పి నిన్న ఉదయం 11 గంటలకి తెలంగాణ భవన్ వేదికగా ఒక కొత్త కుంభకోణం రాష్ట్రంలో బొగ్గు గనులకు సంబంధించి, బొగ్గు బ్లాక్లకు సంబంధించి నైని బొగ్గు బ్లాక్ విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బామర్ది అయిన సుజన్ రెడ్డి గారే నేరుగా కమిషన్ దండుకుంటున్నారని చెప్పి హరీష్ రావు గారు తెలంగాణ గంటలకు भैया वो वाइट शर्ट भैया वाइट शर्ट भैया अन्ना ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 7 గంటలుగా హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. అయితే కేసులో సాక్షిగా పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచడంపై ఆయన తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పలువురు మహిళా నాయకులను కూడా ఇప్పటికే అరెస్టులు కూడా చేశారు. డీసీఎం వాహనాల్లో వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. అయినా సరే ఆందోళన ఎక్కడా కూడా విరమించకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఆందోళన వ్యక్తం చేసిన దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. సాక్షిగా పిలిచి 7 గంటల పాటు కూడా స్టేషన్లోనే ఉంచటము, విచారణ పేరుతో స్టేషన్లోనే ఉంచటం అనేది
ఎంత మటుకి కూడా స్వీకరించే విషయం కాదని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలానే